శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ప్రతిరోజు నేను పెట్టే భక్తి వీడియో చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, శ్రీ ఆకుల మోహన పురుషోత్తమరావు గారు తమ తల్లిదండ్రుల నుండి నేర్చుకున్న సేవాభావం, భక్తిభావం వారి నుండి అలవర్చుకొని వారి తల్లిదండ్రుల పేరు మీద స్థాపించినటువంటి శ్రీ ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా తిరుమల తిరుపతి యాత్ర, అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్, కాణిపాకం ఇలా ఈ 3 తీర్థయాత్రల్లో తీసుకువెళ్ళడానికి ఉచితంగా 2 బస్సుల్లో వీళ్ళందరినీ కూడా చక్కగా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళారండి. వీళ్ళందరూ కూడా చాలా దూరాల నుంచి, ఎన్నో ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ట్రస్ట్ ద్వారా తిరుమల తిరుపతి వెళ్ళడానికి అందరూ కూడా ఇక్కడికి చేరుకొని చక్కగా వెళ్ళారండి. ముందుగా అందరూ కూడా కాణిపాకం వినాయక స్వామిని దర్శనం చేసుకోవడానికి కాణిపాకం వెళ్ళాము. అక్కడ దేవాలయం చాలా చాలా బాగుందండి. ముందుగా అక్కడికి లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న కోనేరు చాలా అందరినీ కూడా ఆకట్టుకుంది. అక్కడ అందరూ కూడా చక్కగా గ్రూప్ ఫొటోస్ అవి దిగారండి. చాలా బాగుంది కోనేరు చూడటానికి. అక్కడ అందరూ ఫొటోస్ దిగిన తర్వాత దర్శనానికి అటుగా నడిచి వెళ్ళారండి అందరూ కూడా. లోపలికైతే మాకు సీసీ కెమెరాలు అవి తీసుకెళ్ళడం లేదండి. అందరూ ఫోన్లలో కెమెరాల్లో ఇక్కడే ఫొటోస్ దిగారు. లోపలికి ఫోన్లు ఎలో చేయలేదు. అందరూ ఫోన్లు కౌంటర్లో పెట్టేసి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే శివాలయం ఉందండి. అక్కడ పురాతన కాలం నాటి శివాలయం చాలా చాలా బాగుంది. అక్కడ దేవాలయం చాలా పెద్ద నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఇక్కడ దేవాలయం చాలా బాగుందండి. లోపల స్వామివారు కూడా చాలా మంచిగా దర్శనం అయింది అందరికీ. అందరూ కూడా స్వామివారిని చక్కగా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా అందరూ భోజనాలు చేసి తర్వాత అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అది దేవాలయం కొండపైన ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా మహిమకల దేవుడని అక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ దేవాలయం చాలా బాగుంది. అందరూ లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామిని చక్కగా దర్శనం చేసుకున్నారు. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ ట్రస్ట్కు సంబంధించిన ట్రస్ట్ మెంబర్ అయినటువంటి శ్రీ ముత్యాల శశికళ గారు మన ట్రస్ట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ దేవాలయంలో స్వామివారి పుష్కరిణి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ తీర్థాన్ని స్వీకరిస్తున్నారు. చక్కగా అది స్వీకరించడం వల్ల మంచి మహిమ కలుగుతుందని, ఉన్న జబ్బులన్నీ పోతాయని ఇక్కడ నమ్మకం అండి. తర్వాత మేము బయలుదేరిపోయి తిరుపతి కొండపైకి వెళ్ళామండి. అక్కడ కొండపైకి వెళ్ళే టైంకి మేము 10 అవుతుందండి. వెళ్ళేటప్పుడు కూడా జీపుల్లో వెళ్ళాము అందరం. రాత్రి 10 గంటలు అయిపోయింది. పైకి కొండపైకి వెళ్ళగానే వెంగమాంబ అన్నదాన సత్రంలో అందరూ కూడా చక్కగా అన్నదానం
చేశారు. చాలా శ్రీవారి అన్నదానం అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. చాలా నీట్గా చాలా బాగా పెట్టారండి అందరికీ భోజనాలు అక్కడ. ఆ తర్వాత అందరం కూడా వైకుంఠం అపార్ట్మెంట్కి వెళ్ళామండి. కానీ అక్కడ లోపలికి ఎలో చేయట్లేదు. భక్తులు చాలా రద్దీగా ఉన్నారు. అంత నైట్ టైము చలిలో కూడా అందరూ తిరుగుతూనే ఉన్నారండి. చాలా రద్దీగా ఉంది. మేము వెళ్ళిన టైంలో అయితే అస్సలు ఎక్కడా కూడా ఖాళీ లేదు. ఫుల్గా అన్ని కంపార్ట్మెంట్లు అన్నీ ఫుల్ అయిపోయాయని దర్శనాలు కూడా కొంచెం సేపు ఆపేశారంటండి టికెట్స్ ఇవ్వకుండా. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆ రోజు నైట్ మొత్తం కంపార్ట్మెంట్లోకి పంపించలేదు. ఆ నైట్ మొత్తం అందరూ కూడా బయట షెడ్లోనే ఉన్నారండి. పడుకోవటానికి కూడా ప్లేసు సరిపోలేదు. అందరూ చలికి చాలా బాగా ఇబ్బంది పడ్డారు. దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని మైకుల్లో కూడా అనౌన్స్ చేస్తున్నారండి. అక్కడ పడుకోవటానికి కూడా ప్లేస్ లేదు. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటం వలన ఇలా జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్నారండి. తెల్లవారుజామున 5 గంటలకు క్యూ లైన్కి వెళ్ళారు అందరూ. మళ్ళీ నైటు 11 గంటలకు దర్శనం అయింది. అందరూ కూడా ఆ స్వామిని చూసిన ఆనందంలో అప్పటి వరకు పడ్డ కష్టాన్ని మర్చిపోయి అందరూ ఆ శ్రీవారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ చక్కగా దర్శనం చేసుకున్నారండి అందరూ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో భక్తి వీడియోల కోసం ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.